హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ గోధుమ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. అది హీట్ అయినాక 1 కప్ రవ్వ యాడ్ చేసి అదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు ఇందులో 1 కప్ రవ్వకి నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. అప్పుడు కొంచెం ఉడుకుతుంది చూడండి. ఇలా ఉడికాక ఇప్పుడు దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుంది. అదంతా యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చక్కెర అంతా కరిగి మళ్ళీ కొంచెం లూజ్గా అవుతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ ఆప్షనల్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో నేను ఇలాచి పౌడర్ వేయకుండా అలాగే డైరెక్ట్ వేసేసాను. నెయ్యి 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ఉంటలాగా అవుతుంది. ఇది ఇప్పుడు వేరే స్టవ్ మీద పెట్టేసి అదే స్టవ్ మీద ఇంకో బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. యాడ్ చేసి అందులో ఒక 10 కాజూస్ వేసి ఫ్రై చేసుకొని ముందు కేసరి రెడీ అయిపోయింది. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసేయండి. చూడండి, హెల్దీ గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.